హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం మిల్ మేకర్ బిర్యానీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందామండి. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా మీరు మిల్ మేకర్ బిర్యానీ ట్రై చేసేస్తారు. కార్తీక మాసం కదా, నాన్ వెజ్ ఎవరు తినరు, అందుకోసమే ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. బట్ ఈ వీడియోలో నేను ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వాడానండి. అవి లేకుండా కూడా మీరు చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంతే టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా దీనికి స్పెషల్గా కూర వండాల్సిన అవసరం ఉండదు, రాయితతో సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను మిల్ మేకర్ అంటే సోయా చంక్స్ అంటారు కదండి, ఒక 100 గ్రాములు తీసుకొని వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు నానబెడుతున్నాను. వేడి నీళ్ళలో నానబెడితే ఇవి చక్కగా ఉబ్బుతాయి అన్నమాట. మనం కొన్నప్పుడు గట్టిగా ఉంటాయి కదా ఈ సోయా చంక్స్, వీటిని మనం నానబెడితే చక్కగా ఇవి వాటర్ పీల్చుకొని ఉబ్బుతాయి, అలాగే స్మూత్గా అవుతాయి. అలా 5 నిమిషాలు ఉంచేసేయండి. ఇక్కడ నేను 1/2 kg వరకు సీరగ సాంబార్ రైస్ తీసుకున్నానండి. ఇక్కడ గ్లాస్తో కొలుస్తున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు. మీకు నచ్చిన ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ సోనా మసూరి కానీ బాస్మతి బియ్యం కానీ ఏవైనా తీసుకోవచ్చు. వాటిని శుభ్రంగా కడిగేసి డబుల్ వాటర్ పోయాలి. ఇలా సాంబార్ రైస్ కానీ సోనా మసూరి రైస్కి అయితే డబుల్ వాటర్ వేయాలండి. అదే బాస్మతి రైస్ తీసుకుంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసులు నీళ్లు పోసుకొని ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మిల్ మేకర్లో ఉన్న వేడి నీళ్ళు ఉంచేసి చల్ల నీళ్ళు పోసుకోవాలి. చల్ల నీళ్ళు పోసేసి మనం చేత్తో బాగా స్క్వీజ్ చేయాలన్నమాట. స్క్వీజ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మిల్ మేకర్ని ఇలా తీసుకున్న మిల్ మేకర్ని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు వీటిని మనం మ్యారినేట్ చేసుకోవడానికి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి, అలాగే 100 గ్రాముల వరకు పెరుగు వేసి మనం బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే అందులో నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసి 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అగరో వాళ్ళ చాపర్ వాడుతున్నానండి. ఇదైతే సూపర్గా ఉంటుందన్నమాట. దీని బదులు మీరు మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్నగా కట్ చేస్తున్నాను. 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, అలాగే 2 పెద్ద టమాటాలు, గుప్పెడు పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని చిన్నగా కట్ చేస్తున్నాను. ఇలా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ చాపర్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి, కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మీరు మిక్సీలో కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక బాండీ పొయ్యి మీద పెట్టి వేడైన తర్వాత అందులో 4-5 టేబుల్ స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోవాలి. కానీ ఇక్కడ నేను కొంచెం హెల్తీగా చేయడానికి ఆలివ్ ఆయిల్ వాడుతున్నానండి. దిసానో కంపెనీ వాళ్ళ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. ఆలివ్ ఆయిల్ వేసినప్పుడు ఎప్పుడు మనం ప్యాన్ వేడెక్కక ముందే మనం ఆలివ్ ఆయిల్ వేసేయాలి. ఆలివ్ ఆయిల్ వేయగానే వెంటనే మనం దినుసులు వేసేయాలి. అది వేడవ్వకూడదు అనమాట. అలా చేసుకుంటే మనకి చాలా చాలా హెల్దీ. సో నేను ఆలివ్ ఆయిల్ వేయగానే నా దగ్గర ఉన్న హోల్ బిర్యానీ మసాలా మొత్తం వేసేస్తున్నాను అనమాట. అంటే దంచిన యాలక్కాయలు, బిర్యానీ పువ్వు, అలాగే షాజీరా, యాలక్కాయలు, లవంగాలు ఏవన్నా అవన్నీ వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్న ఏ బిర్యానీ మసాలాలైనా వేసుకోవచ్చు అండి. వీటిని మనం లో ఫ్లేమ్లో మాత్రమే 1 నిమిషం వేయించుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా మిశ్రమం మొత్తం వేసి 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. బాగా మగ్గుతాయి అనమాట ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. మనం ఇందాక మ్యారినేషన్లో కూడా వేసాము. ఇప్పుడు మనం చేస్తున్నది రైస్ కోసం అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న 2 బంగాళదుంపలు వేసుకోవాలి. బంగాళదుంపలు, క్యారెట్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నా దగ్గర లేవు, అందుకని నేను ఓన్లీ బంగాళదుంపలు వేసి ఒక 2-3 నిమిషాలు మగ్గించి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ మొత్తం వేసేస్తాను. మిల్ మేకర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే మిల్ మేకర్ చక్కగా మగ్గుతుంది అనమాట. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇలా బాగా మగ్గుతుంది. ఒకసారి కలిపేసి బియ్యానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు ఉప్పు వేసాను. అలాగే మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బియ్యం వాటర్తో సహా పోసేయాలి. మనం వాటర్ క్వాంటిటీని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. బాస్మతి రైస్ అయితే మాత్రమే 1 కప్పుకి 1.5 కప్పుల నీళ్లు. ఒకసారి కలిపేసి మనం హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఎంతవరకు ఉడికించాలంటే ఈ బియ్యం మొత్తం కుతుకుతామని ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దాదాపు 8 నుండి 10 నిమిషాల వరకు పడుతుందన్నమాట. ఇలా ఉడికించిన తర్వాత ఎప్పుడైతే కుతుకుతామంటుందో అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి అన్నం మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, మరొక 5 నిమిషాల్లో మొత్తం ఉడికిపోతుంది అనమాట. మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి ఉడుకుతుంది. ఎప్పుడైతే మనకి బాగా అన్నం ఉడికిపోతుందో అప్పుడు పైన మీరు గార్నిష్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే ఒకసారి బాగా కలుపుకోండి. వేయకపోయినా పర్వాలేదన్నమాట. ఇది చాలా చాలా బాగుంటుంది.
ఒకసారి బాగా కలిపి అన్నం ఉడికిందో లేదో కింద నుండి చెక్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది అనమాట. బియ్యం ఉడికిపోతే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం వేడి తగ్గిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంత రుచికరమైన మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. దీనికోసం స్పెషల్గా మనం కూరలు ఏమి చేయాల్సిన అవసరం లేదనమాట. ఈ సోయా చంక్స్ చాలా హెల్దీ కాబట్టి మీరు తప్పకుండా ఈ బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.